అందుకనే నీ నోటి మాటలు వాక్యానుసారమైనవై ఉండాలి కదా. నరం లేని నాలుక అంటారు, ఏదొస్తే అది మాట్లాడేస్తారు. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు లెక్కప్ప చెప్పాలి. ఇక్కడ అప్పచెప్పాలి, అక్కడ అప్పచెప్పాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ జీవితంలోనికి శాపాన్ని మోసుకొని వస్తూ ఉంది, నీ జీవితంలోనికి శ్రమల్ని మోసుకొని వస్తూ ఉంది, నీ జీవితంలోనికి కష్టాలను మోసుకొని వస్తూ ఉంది. నీ మాటల చేత నీవు చిక్కుబడి ఉన్నావు, నీ మాటల చేత నీవు దొరకబడ్డావు సాతాను చేతిలో. అందుకనే నీ మాటలను మార్చుకోవాలి, విశ్వాసంతో పలకడం ప్రారంభించాలి. ఈ వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోవడం మాత్రమే కాదు, ఈ వాక్యాన్ని పలకడం ప్రారంభించాలి. ఈ వాక్యాన్ని నీ నోటి గుండా ఒప్పుకోవడం ప్రారంభించాలి. ఏ ఆదివారం రోజు నువ్వు వాక్యం వింటున్నావు కదా, దేవుని యొక్క సన్నిధానంలో వాక్యం ఏదైతే నీ దగ్గరకు వస్తా ఉందో ఆ వాక్యాన్ని ఒప్పుకోవడం ప్రారంభించాలి, ఆ వాక్యాన్ని పలకడం ప్రారంభించాలి.